2026 జూన్ 4 ఈ డేటుతో పాటు భానోత్ నెహ్రూ నాయక్ అనే పేరును ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. వీడియో చివరిలో చెప్తా దేనికనేది. ఈరోజు జూన్ 4, 2026 ఈరోజు నేను లైఫ్ను రిస్క్ చేసి ఒక ఛాలెంజ్ చేయబోతున్నా. లైఫ్ని రిస్క్లో పెట్టబోతున్నా. ఎస్, ఎవ్వరు కూడా చెయ్యని పని నేను చేయబోతున్నా. నేను ఇంతకుముందు వీడియోలో అసలు మనం దేనికోసం బతుకుతున్నాం, నేను 2 విషయాల గురించి తెలుసుకున్నా. జీవితం అంటే ఏంటిది, జీవితంలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది. నేను ఆ 2 విషయాలు తెలుసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను బతికిన విధానం నాకు నచ్చలే. అందుకే కొత్త జీవితాన్ని ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, జూన్ 4, 2026 భానోత్ నెహ్రూ నాయక్ అనే ఈ పేరును ఈ డేట్ రోజున గుర్తుపెట్టుకోండి. నేను 3 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టుకొని 3 గోల్స్ని పెట్టుకున్నా మైండ్లో. 3 గోల్స్ని నేను ఈ 3 సంవత్సరాల్లో రీచ్ అవుతానా అవ్వనా అనేదే నా లైఫ్ జర్నీ. ఇప్పటి నుంచి నేను జీవించే విధానం ఎట్లా ఉంటుంది అనేదే నా ఈ యూట్యూబ్ యొక్క కంటెంట్. అసలు నేను తెలుసుకునే జీవితం ఏంటిది, మనం జీవితం అంటే అందరం ఇప్పుడు మనకు తెలిసిన జీవితం గురించి చెప్తా. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బాధల్ని, సంతోషాలని, కష్టాలని, సుఖాలని, లాభాలని, నష్టాలని వీటన్నిటిని అనుభవించి చివరికి చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత మనం అంటూ ఎవరికైనా గుర్తుంటామా అని నాకు ఒకరోజు డౌట్ వచ్చింది. నిజమే కదా, భగవంతుడు ఈ సృష్టిలో సృష్టించిన కోటాను కోట్ల జీవులలో మనం ఒకలం. మనిషి అనే ఒక మానవ జీవి అనేది ఒకడు. వాటికంటే మనకు అడ్వాన్స్గా కొన్ని ఇచ్చిండు దేవుడు. మాటలు, చేతులు, తెలివితేటలు. వీటిని మనం ఉపయోగించి వాటికంటే అడ్వాన్స్గా మనం ఎలా బతుకుతున్నాం, అవి బతుకుతున్నట్టు మనం బతుకుతున్నాం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత నేను ఒకప్పుడు అని చెప్పి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. కానీ 0 పొజిషన్లో ఉన్నప్పుడు ఎవ్వరు చెప్పరు. నేను ఈరోజు 0 పొజిషన్ నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నా. 100% చెప్తున్నా. 3 ఇయర్స్ టైం పీరియడ్. ఈ 3 ఇయర్స్లో నా 3 గోల్స్ని నేను రీచ్ అవ్వకపోతే నేను చెప్తున్నా, నన్ను కన్నా నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నమ్మే దేవుడు శివుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇష్టంగా ప్రతి సంవత్సరం మాలేసుకున్న అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 3 సంవత్సరాల్లో నా 3 గోల్స్ని నేను రీచ్ అవ్వకపోతే చచ్చిపోతా. 100% చెప్తున్నా. నేను ఒట్టేసి మరీ చెప్తున్నా. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రేమగా చూసుకునే నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా. 3 సంవత్సరాలల్లా నా ఈ 3 గోల్స్, ఈ 3 గోల్స్ని నేను రీచ్ అవ్వకపోతే చచ్చిపోతా. నేను చెప్తున్నా 100%. ఇప్పటి వరకు నేను బతికిన విధానం వేరు, ఇక ముందు నేను బతకబోయే విధానం వేరు. డబ్బులు అందరూ సంపాదిస్తారు. అడుక్కొని తినేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తారు. కూలీ చేసేవాడు రోజుకు 500 సంపాదిస్తాడు, ప్రైవేట్ జాబ్ చేసేవాడు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు, గవర్నమెంట్ జాబ్ చేసేవాడు రోజు 2000 సంపాదిస్తాడు, అడుక్కు తినేవాడు రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు, అంబానీ రోజుకు 1000 కోట్లు సంపాదిస్తుండొచ్చు. కానీ చివరికి అందరూ చచ్చిపోతాం, అందరం సస్తాం. అడుక్కు తినేవాడు సస్తాడు, అంబానీ కూడా సస్తాడు. కానీ బతికినన్ని రోజులు మనం ఎలా బతికి ఉన్నాం అనేదే మనం చచ్చిపోయిన తర్వాత మన తర్వాత తరం వాళ్ళు మనకు గుర్తుపెట్టుకోవాలి. అలా బతకగలగాలి. భౌతికంగా మనం ఈ భూమి మీద ఉండకపోవచ్చు, ఈ శరీరం భూమి మీద ఉండకపోవచ్చు, కానీ మనం బతికినన్ని రోజులు మనం చేసే పనులే మన పేరు మీద గుర్తుండిపోతుంది. అరే పలానా మనిషి గొప్పగా బతికిండ్రా బాయ్, గొప్పడు రా బాయ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు, ఖచ్చితంగా డౌట్ రావాలి. డబ్బు ఉంటేనే పేరు వస్తుంది, డబ్బు ఉంటేనే విలువ వస్తుంది, డబ్బు ఉంటేనే గౌరవం వస్తుంది. డబ్బు ఉంటే ఇచ్చే విలువ మనిషి కనిపించినప్పుడు, మనిషికి డబ్బు ఉంటే సలాం కొడతారు నువ్వు కనిపించినప్పుడు. కానీ నువ్వు క్యారెక్టర్ బాగా లేకపోతే, నీ బిహేవియర్ బాగా లేకపోతే, నీ పేరు బాగా లేకపోతే, నువ్వు గొప్పడివి కాకపోతే, నువ్వు పక్కకు పోయిన తర్వాత నిన్ను తిట్టుకుంటారు. అది కాదు బతకడం అంటే. బతికితే హీరోలా బతకాలి, లేదంటే జీరోలా చచ్చిపోవాలి. కానీ అటు ఇటు కాకుండా ఈ మధ్యతరగతి బతకడం వేస్ట్. అందుకే నేను కొత్తగా నేను ఈరోజు కొత్త జర్నీ అంటే కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తున్నాను. బతికితే గొప్పగా బతకాలి, చచ్చిపోయిన తర్వాత కూడా నా పేరు అనేది శాశ్వతంగా గుర్తుండిపోవాలి. అలా బతుకుతా ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు నేను బతికిన విధానం నాకు నచ్చలే కాబట్టి కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తున్నా. కొత్త లైఫ్ జర్నీని ఇక ముందు రేపటి నుంచి డే 1 స్టార్ట్ చేస్తా. గుర్తుపెట్టుకోండి. సరే, ఇదంతా చెప్పినా కానీ 3 గోల్స్ ఏంటనే చెప్పలే కదా, చెప్తా. గోల్ నెంబర్ 1 హైదరాబాద్లో ఇల్లు కట్టడం. గోల్ నెంబర్ 2 బిజినెస్లో సక్సెస్ అవ్వడం. గోల్ నెంబర్ 3 సినీ ఇండస్ట్రీలో నాకంటూ నేను ఒక పేరు తెచ్చుకోవడం.
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు వెళ్ళాలనేది ఒక కోరిక. ఈ మూడు కోరికలు ఈ 3 సంవత్సరాలలో నేను తీర్చకపోతే ఖచ్చితంగా 3 సంవత్సరాలు 365 డేస్ ఇంటూ 3 years 1095 డేస్ జూన్ మళ్ళీ 4th వస్తుందా 5th వస్తుందా 3rd వస్తుందా తెలియదు. గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల తర్వాత నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయకపోతే చచ్చిపోతా, 100% చెప్తున్నా. నేను ఇష్టంగా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా. 3 సంవత్సరాలు నేను ఈరోజు చేసే ఛాలెంజ్ని కనుక నేను తీర్చకపోతే, సక్సెస్ అవ్వకపోతే చచ్చిపోతా, 100% చెప్తున్నా, చచ్చిపోతా. రేపు జూన్ 5th రేపు డే 1 స్టార్ట్ చేస్తా. 1095 డేస్ గుర్తుపెట్టుకోండి. సో బతికే విధానం అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయండి. డబ్బు కోసం బతకడం కంటే పేరు కోసం బతకాలి. అది నేను తెలుసుకున్న జీవితం.